సార్ నమస్తే సార్, ఎలా ఉన్నారు? బాగున్నాను సార్. ఎవర్ గ్రీన్. ఎలా ఉంది సార్ మీ పాణ్యం నియోజకవర్గంలో ప్రచారం కానీ గడప గడపకి వైఎస్ఆర్ కానీ? చాలా బాగుంది సార్, చాలా బాగుంది. ప్రజల స్పందన అట్లే ఉంది. జగన్ను ఒక్కసారి సీఎంగా చూడాలనే కోరిక ప్రతి ఒక్కరిలో ఉంది. అది మాత్రం 100%. ఇప్పుడు మీరు ఈ గడప గడపకి వైఎస్ఆర్ అని మీరు వెళ్తున్నారు కదా, ప్రజల నుంచి ఏ విధంగా మీకు స్పందన వస్తుంది? ప్రజలు ఇంటికి పోతే ఆడపడుచులు కూడా వచ్చి దండలు వేయడము, బొట్టు పెట్టడము, ఖచ్చితంగా జగన్ గెలిపేయాలి సార్ అని చెప్పి చెప్తున్నారు అందరూ. టోటల్గా మాస్ ఫాలోయింగ్ దండిగా ఉంది ఆయనకు. ఆయనను ఆపడం అనేది ఎవరి తరం కాదు ఇప్పట్లో. యాక్చువల్లీ ఇప్పుడు మీ పాణ్యంలో ఒక విచిత్రమైన ఒక సంఘటన ఎదురైంది. అంటే సిట్టింగ్ ఎమ్మెల్యే వచ్చేసి గౌరు చరితారెడ్డి గారు, ఇప్పుడు మొన్న రాంభూపాల్ రెడ్డి గారు మొన్న రీసెంట్గా జాయిన్ అయ్యారు. సీట్ నాదంటే నాది అని అంటున్నారు. సో ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు సిట్టింగ్ కాదని కాట్సాని రాంభూపాల్ రెడ్డి గారికి ఇస్తారనుకుంటున్నారా? ఖచ్చితంగా ఇస్తానని మాట చెప్పిన తర్వాతనే ఆయన పార్టీలో చేరినాడు. మరి చరితమ్మ పరిస్థితి ఏంటి సార్? చరితమ్మ అంటే వాడు చెప్పేది వాళ్ళు ఏమో ఒకటే కండిషన్ అన్నాడు. నేను కూడా జగన్ దగ్గరకు పోయిన తర్వాత రాంభూపాల్ అన్న నాకు సీట్ ఇస్తానంటే నేను నీ దగ్గరకు వస్తానన్నా, అది కూడా నాకు సీటు ఫ్రీకి ఇవ్వద్దు, నువ్వు సర్వే చేయించి సర్వేలో రాంభూపాల్ రెడ్డి బెస్ట్ పర్సను వైఎస్ఆర్ పార్టీలో అని అంటే నాకు లేకుంటలేదన్నాడు. అంటే ఆయన కూడా ఒకటే చెప్పినాడు, నేను ఇద్దరిని సర్వే చేపిస్తాను, సర్వేలో నీకు గానే వసిగినక నేను నీకు సీట్ ఇస్తానని చెప్పినాడు. అని తర్వాత ఈయన భూపాల్ అన్న ఒకటే అన్నాడు, జగన్ ఇవన్నీ వద్దు, నువ్వు సర్వే చేయించిన తర్వాత నన్ను పిలువ అన్నాడు. గౌతమ్ రెడ్డి గారు అలా ఇద్దరు ఉన్నారు అక్కడ. సర్వే చేయించిన తర్వాతనే నెల కాకుంటే 1 or 2 months కానీ ఏం కాదు, చేయించిన తర్వాత పిలువు, నన్ను తెలుగుదేశం వాళ్ళు పిలుస్తుంటే నాకు తెలుగుదేశం పోవడానికి ఇష్టం లేదు, నాకు నువ్వు ఇస్తానంటే ఖచ్చితంగా వస్తానన్నాడు. అంటే గౌతమ్ రెడ్డి గారు ఏమంటే నీ సర్వే తెప్పించుకొని నిన్ను పిలిపించిండేది, నీకే సీట్ ఇస్తామని చెప్పి ఆయన తీసుకున్నారు. సర్వేలో అంటే సర్వే అంటే ఏ విధంగా చేస్తారు సార్ సర్వే? ఇప్పుడు సర్వే అంటే వాళ్ళు సొంత పార్టీ ఉంది, స్టూడెంట్స్ వాళ్ళు ఏదో పెట్టుకొని నమ్మకంగా ఇది మన పీకే టీం అంటారా, పీకే టీం అని కానీ పెట్టుకొని వాళ్ళు సర్వే చేపిస్తున్నారు. సర్వేలో ఎవరికి వస్తే వాళ్ళని చెప్తున్నారు. ఓకే. మరి ఇప్పుడు చరితమ్మ 2014లో ఎమ్మెల్యే గెలిచినారు, అంటే తనకంటూ ఒక ఇమేజ్ క్రియేట్ అయి ఉన్నది. మరి ఆమెకి ఎందుకు సర్వే రిపోర్ట్స్లో తక్కువ ఎందుకు ఉండొచ్చు అని మీరు అనుకుంటున్నారు? నేను అనుకోవడం కాదు, ఇది నేను అనుకుంటే సర్వే మారదు, ప్రజలలో ఉండాలి స్పందన. ప్రజలలో స్పందన అనేప్పుడు ఆటోమేటిక్గా ప్రజలు చెప్తారు కదా. ఇప్పుడు మీరున్నారు, ఈ ఊర్లో పిల్లలు వస్తున్నారు ఒక 100 మంది దాకా, ఎవరైతే బాగుంటుంది, ఎవరైతే కంపారిజన్ ఇద్దరిలో, అందులో ఏమంటే తెలుగుదేశం పార్టీ ఉంది కదా. ఇప్పుడు తెలుగుదేశం పార్టీ ముందర చరితమ్మ ఎమ్మెల్యే కొన్నా కానీ గవర్నమెంట్ లేదు కాబట్టి ఆమె ఏం చేయలేకపోయింది. అది ఓకే. మరి జనాలు ఎందుకు రాంభూపాల్ రెడ్డి గారిని ఎక్కువ ఓట్లు లైక్ సర్వేలో ఆయనకి ఎందుకు మెజారిటీ ఆఫ్ మెంబర్స్ ఆయనకి ఎందుకు సపోర్ట్ చేసి ఉండొచ్చు? అంటే 35 years ఇండస్ట్రీ ఆయనది. 35 years ఇప్పుడు నేనున్నాను, 35 సంవత్సరాల నుంచి రాంభూపాల్ ఎడమడుతున్నా. నేను పార్టీ చేంజ్ అయ్యి మళ్ళీ ఆడ 2nd ప్లేస్లోకి పోలేను. అందులో ఇంకోటి ఏమంటే ప్రతి ఒక్క చిన్న కార్యక్రమం కానీ, పేదోడు ఏదైనా పెళ్ళికి పిలిచినా వస్తాడు, పేదోడు ఇంట్లో ఏదైనా చనిపోయినా వస్తాడు, ప్రతి ఒక్కదానికి 24 hours. ఆయన ప్రొఫెషన్ ఏంటంటే రాజకీయమే తప్ప బిజినెస్లు ఏం లేవు ఆయనకు, ఓన్లీ రాజకీయం. అందులో ఇంకోటి ఏంటంటే నిన్న టికెట్ అది ఇచ్చినా గెలుస్తాడనేది నమ్మకం అందరికి వచ్చింది. 62,000 ఓట్లు వచ్చినాయి ఇండిపెండెంట్గా, ఓన్లీ ఇండిపెండెంట్గా 62,000 ఓట్లు వచ్చినాయి. 2nd ప్లేస్లో ఉన్నాడు, అంతా 5-6 వేల తేడాతో ఓడిపోయినాడు. అది కూడా ఒక విధంగా ప్లస్ నాకు. మరి అలాంటప్పుడు 2014లో కాట్సాని రాంభూపాల్ రెడ్డి గారికి ఎందుకు సీట్ ఇవ్వలేదు? అప్పుడు ఏంటంటే సీట్ ఎందుకు ఇవ్వలేదంటే ఈయన ఒకసారి రిజైన్ చేయమని అడిగితే, ఇప్పుడు రిజైన్ చేయడం వల్ల ఏముందన్న దానివల్ల ఉపయోగం లేదు కదా అని చెప్పి ఈయన రిజైన్ చేయకుండా ఉండడంలో కొద్దిగా దూరం వచ్చి గ్యాప్ వచ్చి ఈయన దూరం అయినాడు. సీటు ఇక్కడ తెలుగుదేశం వాళ్ళు వైఎస్ఆర్ వస్తుందని వైఎస్ఆర్ను ఇట్లా ఉండడంతో ఆయనకు సీట్ ఎక్కడ ఇవ్వకపోయినాడు. సరే నేను ఒకటే చెప్పిన, అన్న నువ్వు సీటు ఎక్కడ రాలేదంటున్నావు కదా, ఇండిపెండెంట్గా పోటీ చేసి నీ ఇమేజ్ తెలుస్తుంది, మన వర్తు లేకపోతే కనుక మళ్ళీ నువ్వు బ్యాక్ అయిపోతావు అన్న. నువ్వు ఒక టైంలో మానుకుందామా సూరి, ఎందుకు టికెట్ లేకుండా మనం ఎటు గెలవలేకుండా, అందరూ ఏమంటున్నారంటే టికెట్ లేకుండా గెలవలేవు కదా, నువ్వు ఓడిపోతావు, ఎందుకు ఇండిపెండెంట్ నిలబడితే స్వాతంత్ర సమరం అయ్యొద్దు నువ్వే ఏమన్నా నువ్వు అని కొంతమంది పెద్దోళ్ళు అన్నారు. అంటే ఖచ్చితంగా రాంభూపాల్ రెడ్డి గెలుస్తాడనే పెట్టుకొని కొంతమంది పెద్ద లీడర్లు ఒక మండలానికి ఒకరిలాగా దూరం అయినారు, ఓడిపోతాడేమో, ఓడిపోతే ఎమ్మెల్యే లేకపోతే మనం ఏం చేయలేం కదా అని. మేము అనుకోలేదు అట్లా. ఓడిపోయినా గెలిచినా ఏదో చెప్తారు చూడు, ఏనుగు చనిపోయినా బతికినా ₹1,00,00,000 అంట.
అట్లాగా రాంభూపాల్ రెడ్డి ఎమ్మెల్యేగా గెలిపించాలనే తపన తప్ప మాకేం లేదు. ఇండిపెండెంట్గా 62,000 ఓట్స్ వచ్చినాయి. ఇంకా సెకండ్ ప్లేస్, థర్డ్ ప్లేస్ తెలుగుదేశం. సరే, మీరు ఇటు పాణ్యంలో మీరు ఒక జడ్పీటీసీ మెంబర్ ఉండే, ఎంపీటీసీగా మేడం గారు కూడా మీరు ఉండే, మీకు ఒక గ్రిప్ ఉంటుంది. మీకు గౌరీ చరిత మా సైడ్ ఫ్యామిలీ నుంచి కూడా మీకు క్లోజ్నెస్ ఉంది. చాలా క్లోజ్. నేను చెప్పకుండా చాలా క్లోజ్. వెంకటరెడ్డి అన్నోళ్ళు మొన్న కూడా నేను ఒకసారి అవసరం పడి లెటర్ కావాలన్నా నాకు అని ఫోన్ చేసిన. వేరే వాళ్ళకు ఏఎన్ఎంగా హాస్పిటల్ లెటర్ అవసరమే ఇప్పియమంటే సర్లే నాకు ఒకసారి ఫోన్ చేయి ఎమ్మెల్యే అంటే నాకు చాలా క్లోజ్ అన్న. వెంకటరెడ్డి అన్న చాలా క్లోజు. వారంలో ఒకసారైనా ఫోన్ చేస్తాడు, యాండవరా సూర్య కథ అని. వాళ్ళ తమ్ముడు ఇద్దరం జెడ్పీటీసీలో, వాళ్ళ తమ్ముడు గౌరవ మురళి. వాళ్ళు అంత క్లోజ్ ఉన్నప్పుడు మీరు చరితమ్మ ఫ్యామిలీకి అంటే గౌరవ ఫ్యామిలీకి మీరు సపోర్ట్ చేయకుండా రాంభూపాల్ రెడ్డి అన్నకే మీరు ఎందుకు ఇంత విధంగా సపోర్ట్ చేస్తున్నారు? మీరు 35 ఇయర్స్ ఇండస్ట్రీ నుంచి నేను ఆయన దగ్గర ఉన్నాను. ఆయన ఎమ్మెల్యే ఫస్ట్ నేను చల్లరామకృష్ణకి చెప్పిన, ఎన్టీ రామారావు ఫేవరెట్ నేను చల్లరామకృష్ణకి చేసిన ఫస్ట్. తర్వాత భూపాలన్న వచ్చిన తర్వాత ఆయన ఇంకా ఇంతమైన వ్యక్తి ఎవరు లేరని భూపాలన్నతో చేయబట్టిన. మా ఇద్దరు సందన ఏంటంటే ఆయన ఎప్పుడు ఏ రోజు ఆయన మనసు నా మనసు సపరేట్ కాదు. చాలామంది లీడర్లు రాంభూపాల్ రెడ్డి కాడ ఇమ్మడలేరు. పెద్ద పెద్ద లీడర్లు నువ్వు తీసుకోడు ఆయన ఇమ్మడలేరు అంటే వాళ్ళు డిక్టేటర్షిప్ చేసే పేద ప్రజలకు హెల్ప్ చేయాలనే మనస్తత్వం రాంభూపాల్ రెడ్డి గారిది. నేనేమంటే అనన్నా ఇట్లుంది నా పరిస్థితి, ఇట్లకైతే బాగుంటుంది అంటే నేను ఫస్ట్ నుంచి ఆయనకు అమికబుల్గానే ఉంటాను కాబట్టి నా మాట ఎప్పుడు కాదనేటోడు కాదు. పెద్ద లీడర్లు ఆయన దగ్గరికి రావడానికి కొంచెం ఇబ్బంది పడతారు. సూర్యనారాయణ రెడ్డి గారు అంటే కాట్సాని రాంభూపాల్ రెడ్డి రైట్ హ్యాండ్ అంటారు. ఎందుకు అంత రైట్ హ్యాండ్ లెవెల్లో మీరు ఎందుకు అంత క్లోజ్నెస్ ఏంటి? మరి మీకేమైనా రిలేషన్ ఉందా, బంధుత్వమా, లేకపోయినా మీరు స్కూల్ ఫ్రెండ్సా? ఎందుకు మీరు అన్న అంటే లైక్ మార్నింగ్ కూడా ఇంటర్వ్యూ చేసే టైంలో కూడా నేను మీ పేరు చెప్తేనే లైక్ అరే అవునా అని చెప్పేసి మాకు ఇంటర్వ్యూ ఇవ్వడం జరిగింది. ఎందుకు మీ మధ్య ఉన్నంత అంత రిలేషన్షిప్ ఏంటి? నేనంటే ఫస్ట్ నుంచి 35 ఇయర్స్ నుంచి నేను ఆయనకు నమ్మకంగా చేస్తాను. ఏది నేను నమ్మకంగా చేస్తాను. నేనేం ఆ డబ్బులు నాకు ఏదో అది కావాలి ఇది కావాలి అంటాడు. ఈరోజు కూడా మొన్న ఒక విషయంలో వచ్చి మొన్నటి రోజు నన్నూరు దగ్గర సూర్య మాట వినింటే నేను ఎమ్మెల్యే అయినట్టు ఇప్పుడు కూడా అని చెప్పినాడు. అంటే నాకు ఆయనకేందంటే చాలా నా సంబంధం. నేను ఆయన కూతురుకు బళ్ళారి జనార్దన్ రెడ్డితో సంబంధం చేసినవాడిని. సూరి నేనే మళ్ళీ చెప్పండి రాంభూపాల్ రెడ్డి కూతురుకు నేను గాలి జనార్దన్ల సంబంధం నేనే మాట్లాడిండేది. ఆయన అసలు కట్నం గురించి అంటే మా సూర్య మాట్లాడతాడని గాలి జనార్దన్ రెడ్డి శ్రీరాములు వాళ్ళతో కలిసి కూర్చొని మాట్లాడి ఆ సంబంధం ఫిక్స్ చేసినాను నేను. మాకు అంత చాలా నెట్వర్క్ ఉంది అనుకుంటా సార్. మీరు చూస్తేనేమో చాలా సింపుల్ లైఫ్ స్టైల్ మెయింటైన్ చేస్తున్నారు. ఇంటి ముందు ఒక ట్రాక్టర్, మీ డ్రెస్సింగ్ కానీ మీరు మాట్లాడే విధానం కానీ ఇంత మీరు గాలి జనార్దన్ రెడ్డి లెవెల్లో మీకు ఇంత నెట్వర్క్ ఎలా రావడం అంటే ఈడ పరమేశ్వర రెడ్డి అని గోరకల్లే ఆ అమ్మది. అంటే ఇప్పుడు గాలి జనార్దన్ రెడ్డి వాళ్ళ మామగారి ఊరు గోరకల్లే, అత్తగారి ఊరు. వాళ్ళు చాలా క్లోజ్, పక్కనే ఉంటారు కదా. అక్క కూడా ఆమె భార్య ఎవరెవరే అని ఫస్ట్ నుంచి అలవాటు ఇండే దగ్గర కదా, అంతా 1.5 కిలోమీటర్ కాబట్టి వాళ్ళతో చనువు ఉంది కాబట్టి ఒకరోజు బళ్ళారికి పోయినాను అనుకోకుండా. పోతే ఆయన నుండి సూర్య ఇట్లా పిల్లోడికి సంబంధం చూస్తున్నాము ఎట్లా ఏంటంటే మా భూపాలన్న కూతురు ఉంది లేనా అని చెప్పిన. ఫస్ట్లో ఒప్పుకోలేదు భూపాలన్న, ఎందుకంటే ఆ పాప ఉషా ఆ పాప ఇక్కడ ఇంజనీరింగ్ కాలేజీలో చదువుతుంది. ఒప్పుకోలే. ఆ పాప ఏమన్నదంటే నేను అంకుల్ నాకు కష్టమవుతుంది, నాకు ఆబ్సెంట్ పడితే నన్ను రెగ్యులర్ చేయరు, నువ్వు శాంతిరామ్తో మాట్లాడి రెగ్యులర్ చేయించేటట్టుంటే నేను ఒప్పుకుంటానని కండిషన్ పెడితే ఆయనతో కూడా మాట్లాడి ఆ ప్రజెంట్ వేసేటట్టు మాట్లాడి ఆ అమ్మాయిని చెప్పిన. వీళ్ళు కూడా మనం సూరి ఇయ్యలేంలే సూరి వాళ్ళకి ఎంత ఏ లెవెల్ ఉండరో మనకు తెలియదంటే అన్నా ఇవన్నీ వద్దులన్నా ఇద్దరి మధ్యలో నేను ఉండానని చెప్పి నేనే డబ్బుల గురించి కూడా మాట్లాడి సెటిల్ చేసినాను నేను. మొన్న కూడా నా కూతురుకు కూడా అందుకే వీళ్ళు సంబంధం చూసి మొన్న పెళ్లి చేసినారు. సరే, మీరు ఇంత నెట్వర్క్ ఉండి మరి మీరు ఎన్ని కోట్లు మీరు వెనకేసుకున్నారు అంటే మీరు మీ లైఫ్ స్టైల్ కానీ మీ నేను ఒకటి చెప్పాను సార్, నేను కరప్టెడ్ కాదు. నాకు ఎందుకంటే ఫస్ట్ నుంచి నాకు ఇష్టం ఏంటంటే కరప్షన్ చేయకూడదు, పేదవానికి పని చేయాలా, ఎవరైనా నన్ను గురించి తప్పుగా మాట్లాడకూడదు అనే ఒకటే కాన్సెప్ట్ తప్ప వేరే ఉండదు. నేను ఇప్పుడు ఈరోజు కూడా అగ్రికల్చరిస్ట్ను, నేను స్పెషల్ క్లాస్ కాంట్రాక్టర్నైనా వ్యవసాయం చూసుకునే తర్వాతనే ఖచ్చితంగా. మీరు ఏమున్నారన్నా ఇప్పుడు? మీరు వైఎస్ఆర్సీపీలో వైఎస్ఆర్ స్టేట్ పంచాయరాజ్ జనరల్ సెక్రటరీని ఈ మధ్యకాలం వేసినాడు. నాకు వద్దున్న వేరే వాళ్ళకి ఇప్పిందంటే సూరి ఆయన వేసినాడు. నేను ఆ పదవిని కూడా వాడుకోవడం లే. ఒక 10 డేస్ నుంచి 10 డేసే నేనే వాడుకోవడం లే ఆ పదవిని. సో అన్న మరి
మీకు దగ్గర నుంచి కాట్సాన్ రాంభూపాల్ ఫ్యామిలీతో మీకు క్లోజ్ ఉంది, ఇటు గౌరవ్ ఫ్యామిలీతో క్లోజ్నెస్ ఉంది. మరి వీళ్ళిద్దరి మధ్య ఏంటి అగ్రసే బగ్గుమన్నట్టు ఎక్కడ జరిగి ఉండొచ్చు? అంటే టికెట్ విషయం వాళ్ళ ఏం ఫ్యాక్షన్ కాదు, ఏం కాదు, టికెట్ విషయమే. ఫ్యాక్షన్ అంటే గుర్తుకొచ్చిందన్న, మరి కాట్సాని రాంభూపాల్ అంటే ఫ్యాక్షన్ మెయిన్ గుర్తుకొస్తుంది ఎందుకన్నా? ఆయన అహాభావాలు చూస్తే ఎందుకు ఫ్యాక్షన్ లీడర్గా ముగ్ధరేశారు ఎందుకు? అంటే వాళ్ళ ఫాదర్స్ను 7 మందిని ఒకటే రోజు చంపినారు. మరి వీళ్ళు చంపడం, వాళ్ళు చంపడం, కేసులు ఇరుకోవడం, సత్యనారాయణ దాంట్లో కూడా కేసులు చంపి ఉండొచ్చు అన్న. వీళ్ళ మనుషులు అంతే, ఒకరికొకరు చంపుకొని ఉండొచ్చు వాళ్ళు. దానివల్ల నుంచి వీళ్ళు ఏదో ఫ్యాక్షనిస్టులుగా. కానీ ఆయన మనస్తత్వం తెలుసా, మీరు నమ్మరు, మండే రోజు మంచినీళ్ళు కూడా ముట్టుకోడు. మండే రోజు ఏం మంచినీళ్ళు కూడా ముట్టుకోడు. రోజంతా డేలో శివభక్తుడు ఆయన, చాలా భక్తిపరుడు. ఆయన మనసుకు ఆ ఫ్యాక్షన్కు ఎలాంటి సంబంధం లేదు, అంత మంచి వ్యక్తి. ఎందుకంటే ఇప్పుడు నేను కంటిన్యూగా దేవుడు అంటే దైవభక్తి పరుని కాదు, ఆయన ద్వారానే నిన్న కొత్తూరులో కూడా ఆయన్నే పక్కన కూర్చోబెట్టి పూజ చేపిస్తాడు. ఎక్కడైనా సరే పోతే ఆయన ఏం చేస్తాడు తెలుసా, ఏదన్నా ఆ బ్రాహ్మిన్స్తో కానీ ఆయనకు మంత్రాలు అన్నీ వచ్చు, చాలా భక్తిపరుడు. ఆయనకు ఫ్యాక్షనిస్ట్ అని ముద్రకు దీనికి చాలా క్వైట్ అగ్నెస్ట్ కొన్ని అనుకోకుండా వస్తుంటాయి కదా. సో మీరు బాగా మాట్లాడుతున్నారు ఫ్యామిలీస్ గురించి, పాణ్యం ప్రజల గురించి అన్నీ చెప్తున్నారు కాబట్టి అన్న, ఈసారి పాణ్యం ప్రజలు వైసీపీకి ఎందుకు ఓటు వేయాలన్న? ఇప్పుడు నేను కూడా ఒక అగ్రికల్చర్ రైతుని. నేను ఈ పాణ్యం మండలంలో రైతులు ఎక్కువ ఉన్నారు. గోర్కల్ రిజర్వాయర్ శాంక్షన్ చేసిండేది ఎవరు? రాజశేఖర రెడ్డి సార్. గోర్కల్ రిజర్వాయర్ లేకముందు చాలా ఇబ్బంది పడేటోళ్ళం. ఒకసారి అంతకుముందు బైపాస్ కెనాలని విజయభాస్కర్ రెడ్డి సార్ మాకు శాంక్షన్ చేసి బైపాస్ కెనాల్ ద్వారా నిలిచినాడు. అది కొద్ది రోజులు వస్తున్నాయి, వర్షాకాలం మాత్రమే వస్తాయి. ఈయన గోర్కల్ రిజర్వాయర్ను శాంక్షన్ చేసిన దాత ఫస్ట్ దాంట్లో అది లేదు గోర్కల్ రిజర్వాయర్. భూపాలన్న అప్పటికప్పుడు పోయి గోర్కల్ రిజర్వాయర్ను శాంక్షన్ చేయించి దాంట్లో ఇంక్లూడ్ చేయించి వచ్చిన వ్యక్తి. అందుకోసం కాబట్టి రాజశేఖర రెడ్డి అంటే విపరీతమైన అభిమానం. 2 కార్లు మేము ఆయన పుణ్యాన్ని పండించుకున్నాం, 2 క్రాప్స్. ఇంకొకటి ఏంది, ఉచిత కరెంట్ ఇచ్చినాడు. నేను నిజం చెప్తాను, నాకు బోర్లు ఉన్నాయి, నావి కూడా బాక్సులు ట్రాన్స్కో వాళ్ళు ఎన్ని రోజులు ఎప్పుడు కరెంటు బిల్లు కట్టకపోతే తీసుకుపోయి లోపల పెట్టిన రోజులు ఉన్నాయి. నేను కూడా తర్వాత కట్టి తెచ్చుకున్న రోజులు ఉన్నాయి. ఈరోజు రైతులను ముట్టుకునేటోళ్ళు లేడు, ఆయనకు ఉన్న రోజులన్నీ. గోర్కల్ రిజర్వాయర్లో నీళ్లు 12 TMCకి పారడానికి అవకాశం ఇచ్చినాడు. ఈ సంవత్సరం చూస్తే నమ్మవు, పోయిన 5 సంవత్సరాలు రాంభూపాల్ రెడ్డి గారు నేను ఆ ఎస్కేపీ ఛానల్ దగ్గర నిలబెట్టి గోర్కల్ రిజర్వాయర్ లేకముందుకు నీళ్ళు అందరికీ పారిచేటట్టు చేసిన వాళ్ళం. రైతులు అన్న ఒకటి చెప్పాను, రాజశేఖర రెడ్డి సారు ఇల్లని కాదు, రైతులు ఎవరు మేలు చేసే వాళ్ళకు చేస్తారు. ఇంకోటి 2004లో రాజశేఖర రెడ్డి సార్ సీఎం అయినప్పుడు నేను పచ్చి ఒడ్లు 1600 బస్తాలు ఆ రోజు పండించిన, 1450 రూపాయలతో ఆడ ట్రాక్టర్ అన్లోడ్ చేస్తుంటే అమ్ముకున్నా. ఈరోజు 1200 ఉన్నాయన్న. కొండ మీద మా ఊరిలో కొండ మీద భార్య పిల్లల్ని వదిలిపెట్టి 2 నెలలు కాపలు ఉన్నారు. ఎవడు కొనేటోళ్ళు ఏం లేడు. ఎవడన్నా వచ్చి ఎక్కువ రేటు పెట్టి కొన్నాడు అనుకో, వాడు అయిపోయేటానికి 1200 ఉన్నాయి. 2004లో 1450 నేటివి పచ్చి ఒడ్లు ఈరోజు ఉన్నాయి. రైతులకు గిట్టుబాటు ధర లేకపోవడమే తెలుగుదేశం పార్టీకి మైనస్ అన్న. సో ఇప్పుడు ఈ రానున్న ఎలక్షన్స్లో సూర్యనారాయణ రెడ్డి గారి భవిష్యత్తు ఎలా ఉండబోతుంది? నేను కష్టపడి పనిచేస్తాను, కరప్టెడ్ కాదు కాబట్టి నా భవిష్యత్తు చాలా బాగుంటుంది అనుకుంటున్నాను నేను. నాకు అందులో ఇంకోటి జిల్లా లీడర్లు మొత్తం టోటల్ సపోర్టర్స్. ఒక శిల్పామణి రెడ్డి ఎత్తుకో, చక్రపాణి రెడ్డి ఎత్తుకో, గంగుల ప్రభాకర్ రెడ్డి ఎత్తుకో, నానిబాబు ఎత్తుకో, ఇక్కడ ఈ జిల్లాలో ఈ డివిజన్ వరకు. వీళ్ళందరితో మీకు ఈ సంబంధాలు ఎలా ఏర్పడింది మీకు? అంటే కరప్టెడ్ కాదు కాబట్టి ఏదైనా ఒక పని చెప్పినారనుకో, ఇప్పుడు గంగుల ప్రభాకర్ రెడ్డి ఏంటంటే మా అన్న కూతురును వాళ్ళకి ఇచ్చినాం, వాళ్ళ ఇంట్లోనే ఇచ్చినాం. ఇంకోటి ఏంటంటే నేను నడుచుకునే యాక్టివిటీసు, వాళ్ళు ఎప్పుడైనా ప్రోగ్రామ్స్ చెప్తే జనాన్ని కలెక్ట్ చేసి చేయడము, దాని నుంచి రిలేషను. శిల్పా మోహన్ రెడ్డిలో నాకు చాలా క్లోజు. ఎంత చివరికన్నా పాణ్యంలో జెండా ఏ పార్టీ ఎగరబోతుంది? ఖచ్చితంగా వైఎస్ఆర్ పార్టీదే, నాకు ఖచ్చితంగా, దాంట్లో డౌటే లేదు. సో చివరిగా ప్రజలకి, మీ పాణ్యం ప్రజలకి, నియోజకవర్గ ప్రజలకు వైసీపీకి ఎందుకు ఓటేయాలని మీరు చెప్పండి అన్న. ఇప్పుడు ఎందుకంటే నేను వైసీపీలో ఉన్నాను కాబట్టి వైసీపీకి ఏమైనా కాదు, దానికి ఎందుకు కంపారిజన్ అంటే రైతులకు గిట్టుబాటు ధర లేదన్న. పెన్షన్ ఆయన జగన్ కూడా 2000 ఇస్తా అన్నాడు, మళ్ళీ 3000 ఇస్తా అంటున్నాడు. కాకపోతే ఏంటంటే జగన్కి ఎందుకు వేయాలంటే రైతులకు గిట్టుబాటు ధర వస్తుంది, ప్రతి ఒక్క విషయంలో రైతులకు మంచి జరుగుతుందని మేము కోరుకుంటున్నాం అన్న.
అందుకోసం జగన్ కోటేయాలని చెప్తాను. థ్యాంక్ యూ సునీరెడ్డి గారు. ఇంత బిజీ స్కెడ్యూల్లో కూడా మీరు మాకు టైం ఇచ్చి పాణ్యం ప్రజల గురించి కానీ రాజకీయ నాయకులు లైక్ రాంభూపాల్ రెడ్డి గారి గురించి కానీ గౌరవ చరితమ్మ గురించి కానీ ఇంత వివరంగా చెప్పినందుకు మీకు థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్.